నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని ఇటు మేధావులు అటు ఎన్నికల విశ్లేషకులు చెబుతుంటే వైసీపీ మాత్రం దీన్ని కవర్ చేసుకునేందుకు తప్పుడు ప్రచారాలను తెర మీదకు తెస్తుంది. జూన్ 9న జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ తప్పుడు వార్తలను అయితే లీక్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో హోటల్స్ కావచ్చు, విమానాల రేట్లు కూడా పెరిగాయి అని చెప్పి వైసీపీ వాళ్ళైతే చెప్తున్నారు. మరి అక్కడ హోటల్స్ యజమానులు చూస్తే అసలు ఇక్కడ మాకు ఎవరు హోటల్స్ బుక్ చేయలేదు, హోటల్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పుకుంటున్న పరిస్థితి. మరి ఈ ఫేక్ ప్రచారం అసలు ఎందుకు చేస్తుంది, దీని వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉంది వైసీపీ, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. వైసీపీ గత 3 రోజుల నుంచి ప్రచారం చేస్తూ వస్తుంది. ఈసారి 9న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, హోటల్స్ బుక్ అయిపోయినాయి, విమాన టిక్కెట్లు రేట్లు పెరిగినాయని చెప్తుంది. సో అటు పక్క చూస్తే హోటల్ యజమానులేమో అసలు ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు అని చెప్తున్నారు. ఎందుకు సార్ ఈ ఫేక్ ప్రచారం వల్ల వైసీపీకి అంటే ఏం వనగూరుతుంది? ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారానికి తెరలేపింది? ఈ సంఘటన చూస్తుంటే నాకు కొన్ని మూఢ విశ్వాసాలు గుర్తొస్తున్నాయమ్మా. మన సమాజంలోనే, మన పక్కేళ్లలోనే, మన వీధుల్లోనే కొంతమంది వ్యక్తులు భ్రమల్లో భ్రాంతుల్లో బ్రతుకుతూ వాళ్ళ సొంత పిల్లలను కూడా చంపేసి మీరెవరు ముట్టుకోవద్దు, 2 రోజుల తర్వాత వాళ్ళు బతుకుతారు, మేము ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి మదనపల్లిలో ఒక ప్రముఖ స్కూలుకు చెందిన కరస్పాండెంట్ గారు అమ్మాయిలు, అత్యధిక విద్యావంతులైనటువంటి ఫ్యామిలీ అది. పిల్లలు బాగా చదువుకున్నారు, తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్నారు. వాళ్ళు ఒక భ్రాంతుల్లోకి వెళ్ళిపోతారు, ఇల్యూజన్స్. అలా ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేవుడు వాళ్ళని ఆదేశిస్తున్నట్టు వాళ్ళు అవన్నీ కూడా చేస్తే మళ్ళీ బతుకుతారని ఆ పిల్లల్ని కొట్టి చంపారు. ఆడొక వీడిని తీసుకొస్తారు, మాంత్రికుడిని. వాడు చెప్తే ఆడి చెప్పినవన్నీ వాళ్ళ వశంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లా జరిగి అనేక సంఘటనలు మనం చూసాం. చివరికి ఏముండదు, శవం కుళ్ళిపోతుంది, పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, కేసు పెడతారు. వీళ్ళు కూడా ఒక ఇల్యూషన్స్లో ఉన్నారు, ఇది గెలుస్తున్నామని. అక్కడ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మానసిక పరిస్థితి మనకు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడేది జనానికి అర్థం కాదు, ఆయన ఆలోచన కూడా అర్థం కాదు. అనేక సార్లు ఆయన పరిపాలనా రాజధాని వైజాగ్లో ఇదిగో ఈ పండగ పెడుతున్నాం, ఆ పండగకి, ప్రతి పండగకి చెప్పాడు ఆయన. అన్ని పండగలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, పరిపాలనా రాజధాని మాత్రం వెళ్ళలేదు. ఇది కూడా అలాంటి భ్రాంతుల్లో ఉన్న మానసిక వ్యాధులు తప్ప ఏమీ లేదు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఓడిపోతామని. అందుకే ఏదో లాస్ట్ బిల్డప్ అనమాట, ఇంకా 2 రోజులు కూడా గడుపుదామని. కానీ ఆ పరిస్థితి లేదు. నిజంగా కనుక ఆయన కనుక వైజాగ్లో ఇది చేయదలుచుకుంటే ప్రమాణ స్వీకారం, ఒక ఓడ వచ్చి తెన్నేటి విశ్వనాథం గారి పార్క్ పక్కన ఒడ్డుకు చేరిపోయిందమ్మా, తట్టుకుని ఆయన నిలబడిపోయింది. చాలా యూనిక్గా ఉంటుంది, అంటే భిన్నంగా ఉంటుంది కదా, ఆకర్షణగా ఉంటుంది. పని అట్లాంటి ఓడలోనే పెట్టుకోవచ్చు. తెన్నేటి విశ్వనాథం పార్కు పక్కన ఒక ఓడ నిలిచిపోయింది. ఓడలో ప్రమాణ స్వీకారం చేసింది ప్రపంచంలో ఎవరు లేరు. ఈయనన్నీ కూడా ప్రపంచ వింతలు కదా, రేపు జాతి కూడా నివ్వెరిపోద్ది అన్నాడు కదా. ఆ నివ్వెరిపోయిన ఫలితం ఓడ మీద చేశారనుకోండి, డబ్బు ఖర్చు వస్తుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి ఓడ మీద ప్రమాణం చేశాడన్న ఇది వస్తుంది. అండ్ ఇంకో విషయం అండి, నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీమరాజా అనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా అనే వ్యక్తి కూడా ఈసారి మేము విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పి, అదే దాదాపు ఇట్టాగా ఉంది నేను చెప్పినట్టుగానే. మరి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ముక్కలైపోతే అయిపోయిందమ్మా, అది పెద్ద ఫెయిల్యూర్. మళ్ళీ అతికించుకొని దాని మీద నిలబడి ప్రమాణ అతికిచ్చినా కానీ అది నిలబడదు. ఒకటి ఒకవేళ ఆయనకి ఏదైనా ప్రమాదం, ముఖ్యమంత్రికి ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సముద్రంలో పడ్డ తర్వాత మనుషులు తీలేరు, ఒక్కోసారి ఆ వాగల్లోకి లాగేస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంటాయి సముద్రపు వాగలు. కాబట్టి ఆ ఓడలో చేసుకున్నారనుకోండి, జాతి మొత్తం చూస్తుంది. పెద్ద పెద్ద అసలు ఇంతవరకు ఎక్కడ జరిగి ఉండదు. విమానాల్లో అన్న ప్రమాణ స్వీకారం చేసేవారని షిప్ మీద, అందులో పైసా ఖర్చు లేదు, దానికి ఏమి పర్మిషన్లు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఒడ్డుకు చేరిపోయింది. అట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దీన్ని మనం ఒక మానసిక వ్యాధిలాగా ఆలోచించాల్సిందే కానీ ప్రజల్లో వాళ్ళ నాయకుల పట్ల విశ్వాసం అనేది పోయిందమ్మా. ఇన్నిసార్లు వైజాగ్కి రాజధాని తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారన్నా జరగాలి కదా. అది 500 కోట్లు పెట్టి ఆ భవనం కూడా కట్టించారు. ఆ భవనాన్ని ఇంతవరకు ఉపయోగించిన పరిస్థితి లేదు. ఎందుకు కట్టారో తెలియదు. ఆ డబ్బులు ఏమో అక్కడ తీసుకెళ్ళి సముద్రంలో పోశారు. సెక్రటేరియట్ బిల్డింగ్ తాకట్టు పెట్టి 300 కోట్లు తెచ్చుకున్నారు. ఏమన్నా అర్థం ఉన్న పనులేని ఇవన్నీ కూడా. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందినాయి వాళ్ళకి.
ఓడిపోతున్నట్టు. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ హోటల్లో రూమ్లు బుక్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్పారు కదా, ఆ హోటల్లో వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, మాకు సాధారణంగా వస్తున్న ఈ సందర్శకులు ఎవరు టూరిస్టులు తప్ప అంతకు మించి ఎవరు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి 100% బుక్ అయ్యి రూములు లేదన్న పరిస్థితి లేదు. 9వ తారీఖు కూడా 50% రూమ్స్ అన్ని హోటల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఎప్పుడు కూడా 50% యావరేజ్గా మాది ఆక్యుపేషన్ ఉంటుంది. ఆ రోజు కూడా అంతే ఉంది. అంతకన్నా 100% ఫిల్లింగ్ అయ్యిందే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక అట్లా జరిగితే మాకు కూడా అదృష్టమైన కొంత వ్యాపారం పెరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఎవరైతే బుక్ చేయట్లేదు. తర్వాత ఫ్లైట్ టికెట్లు కూడా 9వ తారీఖుకి బుక్ చేసుకున్న రేట్లు కూడా ఏం పెరగలేదంట. సమ్మర్లో ఏ డిమాండ్ అయితే ఉంటుందో ఆ డిమాండే ఉందని చెబుతున్నారు. వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది వెళ్తారు కదా, లేదంటే విజయవాడ నుంచి వెళ్తారు ఫ్లైట్. ఈ 2 సార్లు నుంచి వైజాగ్కి ఏమి పెద్ద డిమాండ్ అయితే పెరగలేదు. మద్రాసు నుంచిను బాంబే నుంచి అయితే రారు కదా పెద్దగా ఇక్కడికి. ఈ 2 సార్ల నుంచి అయితే పెరగలేదనేది ఎయిర్లైన్స్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఇదంతా బోగస్ అమ్మా, ఒట్టి మాటలే. వాళ్ళకు వాళ్ళు ఆత్మతృప్తి కోసం చేసుకునే జీవన తరంగాల్లో ఘంటసాల పాడతాడు, ఆత్మతృప్తికై చేసుకునే ఇది అని. అట్లా ఉంది ఇది. ఎవరిని మోసం చేస్తారు? ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళకి తెలియదా ఎవరికి వేశారు? ఇదంతా నమ్మశక్యం కాని విషయం. అయితే వైసీపీ ఓడిపోతుందని చెప్పి ఈసారి ఆ పార్టీ తరపు నుంచి బెట్టింగ్ ఆడడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఈ ఫేక్ ప్రచారం, ఇలాంటి ఫేక్ ప్రచారాల వల్ల వైసీపీ ఏమి వనగూరుతుంది, అంటే ఏం పొందుతుందని ఇట్లాంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపు. ఇప్పుడు వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి చెప్పాడు కదా, వాళ్ళు మేము గెలుస్తామని ప్రచారం చేసుకుని ఈ 4 రోజులు ఆత్మతృప్తి పొందుతున్నారని. అది అధికార పార్టీ చేసుకుంటుంది అంతకన్నా ఎక్కువ ఆత్మతృప్తి కోసం చేసుకునే ప్రచారమే. మీరు అడిగారు ఏ బెట్టింగ్లకు కూడా సట్ట మార్కెట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని పోటీ డబ్బు కడతానికి ముందుకు రావట్లా. ఇంకా కావాలంటే మెజార్టీల మీద కాస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది, లేకపోతే లోకేష్ గారికి మంగళగిరిలో ఎంత మెజార్టీ వస్తుంది, లేకపోతే ఈయన బాలకృష్ణ గారికి ఎంత మెజార్టీ వస్తుంది, ఇలాంటి కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల మీద బెట్టింగులు జరుగుతున్నాయి. చంద్రబాబు గారికి కుప్పంలో ఎంత వస్తుంది, ఇలా జరుగుతున్నాయి. కానీ పార్టీగా గెలుస్తుందని ఎవరు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం గెలుస్తుందని బెట్టింగ్ పెట్టేవాళ్ళు, మీరు మాకు ₹1,00,000 ఇస్తే మేము కనుక వైఎస్ఆర్సీపీ గెలిస్తే 4 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. 4 times ఎక్కువ ఇస్తామన్నా కూడా ఎవరు కూడా బెట్టింగ్కి రావట్లేదు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అంతగా కనుక వాళ్ళ ధైర్యం ఉంటే తెలుగుదేశం నాయకులు వేయాలి కదా, అందులో 4 times వస్తుంది. అయినా కూడా వాళ్ళే కాయట్లేదంటే వాళ్ళకి అర్థమైపోయింది కదా, 1,00,000 పోగొట్టుకోవటమే జరుగుతుంది తప్ప 4 లక్షలు రావు. అది భ్రాంతే 4 లక్షలు వస్తాయి అనేది. దాన్ని బట్టి సట్ట మార్కెట్లో కూడా ఇది ఇప్పుడు కదమ్మా, గత వారం రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ మీద ఎవరు బెట్టింగ్ కాయటానికి రావట్లేదు. అవతలాళ్ళు కాయటానికి రెడీగా ఉన్నారు ఎంతోమంది, కానీ ఎవరు తీసుకునే పద్ధతులు లేరని చెప్పి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు.